హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మనం ఇంతకుముందు క్లాసులలో పర్సంటేజ్ అనే టాపిక్ పైన డిస్కస్ చేసాం. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ పైన డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీకు ప్రీవియస్ క్లాసెస్ కింద కావాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ పైన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని వాటిని మనం షార్ట్కట్లో ఏ విధంగా చేయాలి, ఫార్ములా ఏ విధంగా చేయాలో ప్రాక్టీస్ చేద్దాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది మనకి. A TV purchased at 5,000 rupees and sold at 4,000 rupees. Find the loss percent. So purchased cost price ఇచ్చాడు ఇక్కడ. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 5,000 rupees అండ్ సెల్లింగ్ ప్రైస్ సోల్డ్ ఎట్ అంటే సెల్లింగ్ ప్రైస్ 4,000 rupees. సో క్లియర్లీ మనకి 5,000 కొన్నాడు, 4,000 అమ్మిండు కాబట్టి లాస్ వస్తుంది. లాస్ ఈక్వల్ టు 1,000 rupees. సో మనము ఈ లాస్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు కావాల్సింది లాస్ పర్సెంట్ ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం లాస్ బై ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ తీసుకుంటాం కన్సిడర్లో. మనం సెల్లింగ్ ప్రైస్ మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసింది కాస్ట్ ప్రైస్ కాబట్టి కాస్ట్ ప్రైస్ని బేస్ చేసుకొని మనకు లాభమా నష్టమా అని చెప్పి డిసైడ్ చేస్తాం. సెల్లింగ్ ప్రైస్ తోటి మనకు సంబంధం లేదు. సో లాస్ 1,000 rupees, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5,000 rupees into 100. 0 0 0 0 0 0 get cancel. 5 1s are 5 2s are 10, 0 to 0. So 20%. Loss percent equal to 20%. సో ఈ క్వశ్చన్లో మనకి అతనికి వచ్చిన లాస్ పర్సెంట్ 20%. సో ఇది ఫార్ములా ప్రకారం చేయడం, ఇది కొంచెం లెంతీగా తీసుకుంటుంది. సో దీన్ని మనం ఫాస్ట్గా చేయడం నేర్చుకోవాలి. ఫాస్ట్గా చేయడం ఏ విధంగా అంటే, సెల్లింగ్ ప్రైస్ 4,000 ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ 5,000 ఇచ్చాడు. సో డిఫరెన్స్ ఇస్ 1,000. సో 1,000ని మనం 5,000 డిఫరెన్స్ ఇస్ 1,000. 1,000ని కాస్ట్ ప్రైస్ తోటి కంపేర్ చేసుకోవాలి. కాస్ట్ ప్రైస్లో 1,000 విచ్ ఇస్ ఈక్వల్ టు 20%. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి లాస్ట్ పర్సెంట్ ఈక్వల్ టు 20%. సో సింపుల్గా క్వశ్చన్ చూడగానే కాస్ట్ ప్రైస్ 5,000, సెల్లింగ్ ప్రైస్ 4,000. సో అతనికి 1,000 rupees లాస్ వచ్చింది కాబట్టి ఆ 1,000 rupeesని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ 5,000లో ఎక్స్ప్రెస్ చేయాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 20%. వై? బికాస్ 5,000లో 10% 500, 20% వచ్చేసి 1,000 rupees. ఇది కూడా మనం పర్సంటేజ్ క్లాస్లో ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం షార్ట్కట్లో. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ బై ఏ ఆర్టికల్ ఫర్ 27.5 rupees and sells for it 28.6 rupees. So find his gain percent. సో తను కాస్ట్ ప్రైస్ వచ్చేసి 27.5 rupees అంటే 27.5 పెట్టి ఒక ఐటమ్ కొన్నాడు. సెల్లింగ్ ప్రైస్ 28 rupees, 28.60 పైసా, 28 rupees 60 పైసా. సో డిఫరెన్స్ మనకి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఈక్వల్ టు 28.6 మైనస్ 27.5 విచ్ ఇస్ ఈక్వల్ టు 1.10. సో మనకు కావాల్సింది ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. ఎప్పుడైనా సరే మనం కన్సిడర్ చేసేది కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి 1.10. సో 1.1 రాసుకోవచ్చు మనం దాన్ని క్లియర్గా. సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ 27.5 ఇంటూ 100. 0 పాయింట్కి పాయింట్ క్యాన్సిల్ చేసుకుంటే 11 1s 11 2s 22, 5 55, 11 5s 55, 25 1s 25, 4s. సో 4% తనకి ప్రాఫిట్ వచ్చిందనమాట. సో ఒక ఆర్టికల్ని 27.5 కొని 28.6 కమ్మితే మనకి 4% ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఎక్స్ బై అన్ ఓల్డ్ స్కూటర్ ఫర్ 4700 rupees అండ్ స్పెండ్స్
800 రూపీస్ ఆన్ ఇట్స్ రిపేర్. సో ఈ రిపేర్స్ కూడా తను ఇన్వెస్ట్మెంట్ చేశాడు కాబట్టి కాస్ట్ ప్రైస్కి కలపాలి. ఎందుకంటే తను ఖర్చు పెట్టుకున్నాడు, తన జేబుల నుంచి పెట్టాడు కాబట్టి 4700 ప్లస్ 800 ఈక్వల్ టు 5500. ఇది మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు సిపి. సో తను మొత్తం తన స్కూటర్ పైన 5500 రూపీస్ ఖర్చు పెట్టాడు. అండ్ ఇఫ్ ఈ సేల్స్ ద స్కూటర్ ఫర్ 5800, సో దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ ఇస్తుండో, సెల్లింగ్ ప్రైస్ 5800 అంట. సో ఇట్లా చేసినా తనకి 300 రూపీస్ లాభం వచ్చింది. ఎందుకంటే తను 4700కి ఒక ఓల్డ్ స్కూటర్ కొన్నాడు, 800 రూపాయలు పెట్టేసి రిపేర్ చేశాడు. సో మొత్తం తను ఖర్చు పెట్టిన అమౌంట్ 5500, సో అమ్మిన అమౌంట్ వచ్చేసి 5800. సో ఈ ట్రాన్సాక్షన్లో కూడా తనకి ఒక 300 రూపీస్ లాభం వచ్చింది. సో అడిగింది 300 రూపీస్ లాభమా, అమౌంట్ అడగట్లేదు, పర్సంటేజ్ అడిగాడు కాబట్టి. సో ఈ 300 రూపీస్ని మనం పర్సంటేజ్లో ఎక్స్పెక్ట్ చేయాలి. సో పర్సంటేజ్లో అంటే దేన్ని కన్సిడర్ చేస్తాం మనం ఎప్పుడైనా సరే, సెల్లింగ్ ప్రైస్ని కాదు, కాస్ట్ ప్రైస్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో 300 అనేది 5500లో ఎంత పర్సెంట్, విచ్ మీన్స్ 300/5500 ఇంటూ 100. 0 0 0 0 get cancel. 55 ones are 55, 55 fives are 250 plus 25 275. సో రిమైనింగ్ 25 వస్తుందమ్మా. సో 25 వస్తుంది కాబట్టి మనం సింపుల్గా 525/55 అని రాసుకోవచ్చు. 55 అంటే 5 5s 5 11s. సో ఇంకా సింపుల్గా 5/11%. సో మనకి క్వశ్చన్స్లో కూడా లైక్ ఫారెస్ట్ ఎగ్జామ్ కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఫారెస్ట్ ఎగ్జామ్ కావచ్చు, డిఫరెంట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. పర్సెంటేజ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, లైక్ 5/11. సో డిఫరెంట్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ ఫామ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి ఈ ట్రిక్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి 5/11% ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్, a person incurred a loss of 5%. B, by selling of a watch for 1140 rupees. సో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు మనకి ఇక్కడ. సెల్లింగ్ ప్రైస్ 1140 రూపీస్ అంటే 1140 రూపీస్కి ఒక వాచ్ మనం తను అమ్మితే తనకి 5% లాస్ వస్తుందంట. 5% లాస్ వస్తుందంట. సో ఇంకేమడుగుతున్నాడు, ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ద వాచ్ బి సోల్డ్ టు ఎర్న్ 5% ప్రాఫిట్. సో 1140కి అమ్మితే 5% లాస్ వస్తుంది. 5% లాభం రావాలంటే, ప్రాఫిట్ రావాలంటే ఈ వాచ్ని ఎంత కాస్ట్కి అమ్మాలి. సో దీనికి చాలా మెథడ్స్ ఉంటాయి. ద సింప్లెస్ట్ మెథడ్ వచ్చేసి, సో 5% లాస్ అంటే 95 బికాస్ మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఇవ్వలేదు కదా. కాస్ట్ ప్రైస్ మనకి ఇవ్వనప్పుడు దాన్ని మనం 100గా బేస్ చేసుకుంటే, సో 5% ఆఫ్ 105, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 95. 95 ఈక్వల్ టు 1140. సో 5% ప్రాఫిట్ రావాలి అంటే 100 ప్లస్ 5 చేస్తే మనకి 105 ఈక్వల్ టు ఎట్ వాట్ ప్రైస్. సో 5% ప్రాఫిట్ రావాలంటే దాన్ని ఎంత కమ్మాలని చెప్పేసి క్వశ్చన్. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే రిమైనింగ్ వాల్యూ వస్తుంది, అది మనకు కావాల్సిన ఆన్సర్. సో 95 ఇంటూ x ఈక్వల్ టు 1140 ఇంటూ 105. సో ఇక 95 తీసేస్తే మనకు డివైడెడ్ బై 95 అవుతుంది. 5 19s 5 5 టేబుల్ తోటి ఈజీగా క్యాన్సిల్ అయిపోతుంది. 19 1s 19 6 60 ఇంటూ 21 సో 6 ఇంటూ 21 చేయండి, తర్వాత 0 యాడ్ చేయండి. 6 ఇంటూ 21 126 పక్కన 0. సో మనం క్యాలిక్యులేషన్ కొంచెం స్పీడ్గా ఉండాలండి, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని సింపుల్ క్యాలిక్యులేషన్స్ అప్ టు 20 టేబుల్స్ కావచ్చు, లేకపోతే స్క్వేర్స్ కావచ్చు, 30 స్క్వేర్స్, ఒక 15 క్యూబ్స్ అనేది మనకి నోటెడ్ ఉంటే ఈ క్వశ్చన్స్ మనం ఈజీగా తొందరగా తక్కువ టైంలో చేయొచ్చు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 1260 రూపీస్. ఒకవేళ తను 1260 రూపీస్ కమ్మి ఉంటే తనకి 5% ప్రాఫిట్ వచ్చి ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, 1-2 సైకిళ్లను ఒక్కొక్కటి 1188 రూపీస్కి అమ్మాడు. మొదటి దానిపైన 10% లాభం, రెండో దానిపైన 10% నష్టం వచ్చింది. మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతం?
సో ఇటు ఒక లెంత్ ప్రాసెస్ క్వశ్చన్ అండి ఇది. కాకపోతే ఇది మనం ప్రాసెస్ ప్రకారం చేస్తే చాలా టైం తీసుకుంటుంది. దీనికి షార్ట్ కట్ మెథడ్ ఒకటి ఉందండి. ఆ షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే క్వశ్చన్లో 2% ఉంటాయండి. ఒకటి 10% లాభము, ఇంకోటి 10% నష్టం. సో 2 లాభాలు కావచ్చు, 2 నష్టాలు కావచ్చు, ఒకటి లాభం, ఒకటి నష్టం కావచ్చు. సో పర్సంటేజెస్ 2 ఇచ్చినప్పుడు మనం పర్సంటేజ్ టాపిక్లో డిస్కస్ చేసినాం ఒక ఫార్ములా. ఏం ఫార్ములా అది? x ప్లస్ y ప్లస్ ఆర్ మైనస్ xy/100 అనే ఫార్ములా డిస్కస్ చేస్తాం. సో దాన్ని మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. అది ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే ఒకే ధరకు అమ్మినప్పుడు మాత్రమే. ఒకే ధరకు కొనుంటే ఆన్సర్ 0 అని చెప్పి రాయాలి. ఒకవేళ కొన్న వేళ సేమ్ అయితే అంటే విచ్ మీన్స్ సిపి సేమ్ ఉంటే ఆన్సర్ 0, ఎస్పీ సేమ్ ఉంటే ఈ ఫార్ములా మనం అప్లై చేస్తాం. ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇంకొక షార్ట్ కట్ మెథడ్ ఉంటే అది కూడా చెప్తాను తర్వాత. సో ఈ ఫార్ములా ప్రకారం సిపి సేమ్ ఉంటే ఎనీ కేసులో కూడా మనకి అది 0 అవుతుంది ఆన్సర్. ఒకవేళ ఎస్పీ సేమ్ అని చెప్పి మనకి మెన్షన్ చేసినప్పుడు ఒక్కొక్కటి 1188 అంటే సేమ్ రేట్కి మెన్షన్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్ అంటే ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి? 10% ప్రాఫిట్. 10% ప్రాఫిట్ అంటే ప్లస్ అమ్మ, ప్లస్ 10. నెక్స్ట్ వై అంటే సెకండ్ వన్ 10% నష్టం. సో 10% నష్టం కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ 10 తీసుకోవాలి. ఎక్స్ ప్లస్ వై అంటే -10 అనమాట. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, ఇది ప్లస్ కదా, ఈ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకు? సైన్ మైనస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 10 ఇంటూ 10/100 ప్లస్ 10 మైనస్ 10 గెట్ 0 మైనస్ 0 గెట్ క్యాన్సర్. 1 ఇంటూ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1%. సో ఈ -1% ఆన్సర్ కదా. మైనస్ అనేది నష్టాన్ని చూపిస్తుంది. 1% నష్టపోయాడు. సో ఒకే ధరకు అమ్మితే 1% నష్టపోయాడు. 10% లాభం వచ్చింది ఒక ఐటమ్ పైన, సెకండ్ పైన 10% నష్టం వచ్చింది. సో ఈ క్వశ్చన్లో మొత్తం మీద తనకు వచ్చింది 1% లాస్ తనకి వచ్చింది. సో ఈ క్వశ్చన్ ఇంకో విధంగా చేయొచ్చు అని చెప్పాను కదా. సో అదేంటంటే అమ్మిన వేళ సేమ్ ఉంటుంది, ఇక్కడ పర్సంటేజ్ సేమ్ ఉంటుంది అమ్మా. 10 ఇంటూ 10 ఉన్నప్పుడు 1 ఇంటూ 1 చేసేయండి సరిపోతుంది. 1 ఇంటూ 1 1%. ఇట్స్ ఆల్వేస్ లాస్ అనమాట. ఇంకా ఎప్పుడైనా సరే లాసే వస్తుంది మనకి, లాభం రాదు. ఎందుకంటే అమ్మిన వేళ సేమ్ ఉన్నప్పుడు సేమ్ పర్సెంటేజ్ ప్రకారం అమ్మితే తనకి ఎప్పటికైనా సరే లాస్ వస్తుంది. లాస్ అంటే మైనస్. ఎంత లాస్ వస్తుందంటే ఈ 1 ఇంటూ 1, ఒకవేళ 20 ఉంటే 2 ఇంటూ 2 4 అవుతుంది. ఇఫ్ ఒకవేళ 30 ఉంటే 3 ఇంటూ 3 9% లాస్ వస్తుంది. ఇది ఒకసారి క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యాపారి వస్తువులను కొన్న ధరకు అమ్ముతానని చెప్పి బరువు 1 కేజీకి బదులు 900 గ్రాములు తూచాడు. సో అతడి లాభశాతం ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్, ఇటువంటి కాన్సెప్ట్ రియల్ లైఫ్లో మనం చాలా చూస్తామండి. సో మనకి వెయిట్ మిషన్లో 1 కేజీకి బదులు దానికంటే తక్కువ కేజీ వేసి సేమ్ రేట్కి అమ్ముతున్నా అని చెప్పేసి మనకి మోసం చేస్తూ ఉంటారు. సో ఇది జనరల్ లైఫ్ క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు కొంచెం గమనించండి. తను 1 కేజీకి బదులు 900 గ్రామ్స్ వాటి వేస్తున్నాడు అనమాట అందులో. సో 1 కేజీకి బదులు 900 గ్రామ్స్ వేస్తుండు. సో యాక్చువల్గా 1 కేజీ అంటే 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్కి బదులు తను 900 గ్రామ్స్ మాత్రమే వేస్తుండు. 1000 గ్రామ్స్కి బదులు 900 గ్రామ్స్ మాత్రమే వేస్తుండు. సో ఒక 900 గ్రామ్స్ తను సెల్ చేస్తే తనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 100 గ్రామ్స్ ప్రాఫిట్ వస్తుంది. సో తను ఒక 900 గ్రామ్స్ కనుక అమ్మితే తనకి 100 గ్రామ్స్ ప్రాఫిట్ వస్తుంది. సో మనం ప్రాఫిట్ పర్సెంట్ లాభశాతం అడిగాడు కాబట్టి లాభశాతం ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ ఎంత వస్తుంది? దానికి 100 గ్రామ్స్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ అంటే తను ఎంత అమౌంట్? 900 పైన. సో 900 గ్రామ్స్ అమ్మితే 100 గ్రాములు లాభం. 900 గ్రామ్స్ అమ్మితే 100 గ్రాములు లాభం కాబట్టి 100/900 ఇంటూ 100. 0 0 0 0 9 1s are 9, 1 మిగులుతుంది 10, 9 1s are 9, 1 మిగులుతుంది 1/9 విచ్ ఇస్ ఈక్వల్ టు 11 1/9%. 11 1/9%. సో ఇది రియల్ లైఫ్ క్వశ్చన్ అండి. ఒకసారి గమనించండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 1 కేజీకి బదులు 900 గ్రామ్స్ వేశాడు. 1 కేజీకి బదులు 900 గ్రామ్స్ అంటే తను ఒక 900 గ్రాములు అంటే 100 గ్రామ్స్ లాభం పొందుతుంది. ఒక 900 గ్రామ్స్కి 100 గ్రామ్స్ లాభం వస్తుంది. సో 900లో 100 ఎంత శాతం అంటే 11/1%. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25% ఆఫ్ సెల్లింగ్ if the cost price is 25% of selling price, so what is the profit percent? So cost price అనేది సెల్లింగ్ ప్రైస్లో 25% ఉంటుందటమ్మా. సో కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్లో 25% ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ 25% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. సో మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మనకు తెలియదు కాబట్టి 100 అనుకుందాం.
సో ఇఫ్ ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ అనేది 100 అవుతే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 25%. 25% అంటే 100లో 25% 25 రూపీస్ అవుతుంది. 100లో 25% 25 రూపీస్ అవుతుంది. సో తను 25 రూపీస్ కొనేసి 100 రూపీస్ కమ్మిండు. సో ఎన్ని రూపాయలు లాభం వస్తుంది దానికి 75 రూపీస్ లాభం వస్తుంది. 75 రూపీస్ లాభం వస్తుంది. సో మనకి ఇది ప్రాఫిట్. సో 25 రూపీస్ ఐటమ్ని 100 రూపీస్ కమ్మిండు కాబట్టి తనకి 75 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి సో ప్రాఫిట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాఫిట్ 75, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ 25 ఇంటూ 100. 25 1 25 3 3 ఇంటూ 100 300 రూపీస్. సో తను ఈ ట్రాన్సాక్షన్లో 300% ప్రాఫిట్ని గెయిన్ చేస్తుంది. 300%ని ప్రాఫిట్గా గెయిన్ చేస్తుంది. ఎందుకంటే తను జస్ట్ 25 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుండు, దాన్ని 100 రూపీస్కి అమ్ముతుండు. సో ఇట్ షుడ్ బి మోర్ అన్నమాట. సో